ప్రక్రియలో అక్రమాలను ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ బీఎల్ఏపై దాడి చేశారు టీడీపీ గూండాలు. నిందితులపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితుడిపైనే కేసు పెట్టడం వివాదాస్పదంగా మారింది. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన ఆవుల వెంకటకృష్ణ వైఎస్ఆర్సీపీ బీఎల్ఏగా ఉన్నాడు. టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని వెంకటకృష్ణ దృష్టికొచ్చింది. ఈ క్రమంలో గ్రామ సచివాలయానికి వెళ్లిన ఆయన ఓటర్ లిస్టును పరిశీలించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ బీఎల్ఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడికి న్యాయం చేయకపోగా తిరిగి వెంకటకృష్ణపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. మా ఊరు మంచాలకట్ట గ్రామం. నేను 276 నంబర్ బూత్ నెంబర్ కి బీఎల్ఏగా ఉన్నాను. సో బీఎల్ఏగా విధుల నిమిత్తము గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళాను. అక్కడ వైసీపీ వాళ్ళవి ఓట్లు గల్లంతెత్తున్నాయని విషయంలో ఎంక్వైరీ చేసుకోవడానికి వెళ్ళగా కుర్చీలో కూర్చున్న నేను వెనక నుండి వచ్చి టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా కాళ్ళతో చేతులతో కర్రలతో నాపై దాడి చేశారు. ఎందుకని ప్రశ్నించగా నీ ఎంత చూస్తామని బెదిరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తిరిగి నాపైన కేసు నమోదు చేశారు. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకొని అధికారులు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, టీడీపీ కార్యకర్తల రూపంలో ఉన్న గూండాలు దాడి చేశారు మొర్రో అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొరపెట్టుకోగా వెంకటకృష్ణ పైనే రివర్స్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇదే తరహాలో ఎప్పుడు చూసినా కానీ ఒక టీడీపీ నాకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ బిఎల్ఎల్ కావచ్చు, వారిపై దాడికి పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే గడివేపుల మండలం మంచాలకట్ట గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ బిఎల్ఏ ఈ యొక్క వెంకటకృష్ణ ఏదైతే వాటిని పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా తలుపులు వేసి విచక్షణ రహితంగా కర్రలతో చేతులతో దాడులకు పాల్పడడం జరిగింది. ఇష్టానుసారంగా అతన్ని ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం జరిగింది. ఇదేంటి అని ప్రశ్నించినందుకు ఆ యొక్క టీడీపీ కార్యకర్తలు గుండాల రూపంలో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా అంతు చూస్తామంటూ అతన్ని బెదిరించిన పరిస్థితి. తనకు జరిగిన అన్యాయాన్ని టీడీపీ కార్యకర్తలు తనపై చేసిన దాడిని పోలీసులు చేస్తే వాటిపై బాధితుడిని సపోర్ట్ గా తిరిగి కేసు పెట్టి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో బాధితుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ యొక్క ఎస్ఐఆర్ మొదటి నుండి కూడా టీడీపీ వాళ్ళు ఏ విధంగానైనా వైఎస్ఆర్సీపీ సంబంధించిన మద్దతుదారులు కావచ్చు వాళ్ళ యొక్క ఓట్లు తొలగించే పనిలో ఉన్నారు. ఇష్టానుసారంగా వేరే ప్రాంతంలో నుండి కూడా వీళ్ళను బిఎల్ఏలో తీసుకొని వచ్చి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన మద్దతుదారుల యొక్క ఓట్లను తొలగించే ప్రక్రియలో చాలా చురుగ్గా ప్రవర్తిస్తుంది. ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, వీటిని చూసి చూడనట్లుగా వివరించడంతో ఈ యొక్క టీడీపీ గుండాల యొక్క అరాచకాలు పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి వెంకటకృష్ణ ప్రశ్నించగా అతనిపై దాడికి పాల్పడ్డారు. అతనికి తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు తనకు న్యాయం చేయాలి, తనపై దాడి చేసి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తిరిగి అతని మీద పెట్టడానికి వివాదాస్పదానికి దారి తీసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదటి నుండి చెప్తున్నారు. ఈ యొక్క బిఎల్ఎల్ రూపంలో వారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించే కార్యక్రమంలో ఉన్నారని పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వీళ్ళు రెచ్చిపోతూ ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. కృషి రైట్, థ్యాంక్ యూ లోకేష్.